హలో మామ, వెల్కమ్ టు బ్లాగింగ్ విత్ మనీ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి కుకింగ్ బ్లాగ్ అనమాట. మీరు తమిళలో చూసే ఉంటారు. ఈరోజు దమ్ బిర్యానీ మన ఆంధ్ర స్టైల్లో గోదావరి రుచులతో దమ్ బిర్యానీ అయితే చేయబోతున్నాం అనమాట. అది ఎవరితోనే కాదు, మన గోదావరి ఆంటీతోనే అనమాట. మనకి ప్రీవియస్ వీడియోలో అయితే చూసుంటారు మీరు గోదావరి రుచులని. ఏంటంటే ఆంటీతో కలిసి ఈరోజు కుకింగ్ బ్లాగ్ అనమాట. అసలు దమ్ బిర్యానీ ఎలా చేస్తారు, ప్రిపరేషన్ అది మొత్తం చూద్దాం. అలాగే వాళ్ళ పర్సనల్ ఇన్ఫో కూడా తెలుసుకుందాం అనమాట. అసలు ఆంధ్ర నుంచి వచ్చి మా కాలేజ్ దగ్గరలో ఫుడ్ పెట్టాల్సిన అవసరం ఏంటి. ఇంకా మీరు చూసుకున్నట్లయితే ఇంకా వీడియోలో అయితే అసలు ల్యాగ్ ఉండదు. ఫటాఫట్ మొత్తం కట్టు ఉంటుంది ఇంకా మొత్తం వీడియోస్ అంతా. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. యాక్చువల్గా మనం వచ్చే ముందే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయింది. సో ఎంతవరకు ఏందనేది దగ్గర లోపలికి వెళ్ళి చూద్దాం. ఆంటీ కూడా లోపలే ఉన్నారనమాట. లోపలికి వెళ్తూ అసలు ఏమేమి ప్రిపేర్ చేస్తారు ఏంటి అని మొత్తం చూద్దాం. ఇదే ప్రిపరేషన్. ఆల్రెడీ గ్రేవీ అయితే అయిపోయింది. గ్రేవీ వరకు అయితే అయిపోయింది. ఇక్కడ చికెన్ అయితే కడిగి పెట్టినారు అనమాట. కడగడం మ్యారినేషన్ కల్లుప్పు, పసుపు, స్పైసీనెస్ కోసం ఎక్కువ కారం వేస్తున్నారు. మనం మామూలుగా తినేదే కారం అనమాట ఆంధ్రాలో. సో ఆంధ్ర వాళ్ళకి ఎక్కువగా నచ్చేదంటే స్పైసీనెస్ ఉన్నారు అనమాట ఫుడ్ లో. నెయ్యి ఆయిల్ కలిపారు. ఇదేంటంటే ఇది నిమ్మరసం బాగా కలిపి పెట్టేయాలా. ఇవన్నీ మసాలా తెలిసి ఎన్ని స్పైసెస్ వేస్తారండి అందులో? నాకు లెక్క ఉంటుందమ్మా, లెక్క ప్రకారం వేస్తాను. మసాలా ఎన్ని రకాలు వేస్తాను మొత్తం ఇందులో వేసి ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి మొత్తం 30 ఐటమ్స్ ఉంటాయమ్మా ఇందులో. ఫ్రైడ్ ఆనియన్స్ ఇది ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టున్నారా? రైస్ ప్యాకెట్స్ తీసుకుంటున్నారా? ఇక్కడ మనకి రైస్ దొరకట్లేదు. యూజ్ తీసుకుందాం అనుకున్నా కానీ దొరకలేదు. సో ఫస్ట్ ఇండిగేట్ సూపర్ అని అది వాడేవాళ్ళం. దానికన్నా ఇది ఇంకా టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇంకా దీన్ని షిఫ్ట్ అయ్యామన్నమాట. మొత్తం బాస్మతి రేటే. సో ఇది మనకి కేజీ కూడా కొంచెం ఎక్కువ రేటే పడుతుంది. మనకి కొంచెం హోల్సేల్ గా 120 పడుతుంది. 120 రూపీస్ కేజీ. అదే మనకి ఇదే రైస్ డిమార్ట్ లో అయితే కేజీ 95-100 అలా పడుతుంది. ఒకసారికి ఎన్ని ప్యాకెట్స్ పెట్టాలి? 75 మెంబర్స్. ఈరోజు 75 మెంబర్స్ అయితే 11 ప్యాకెట్స్ పడుతుంది. 11 ప్యాకెట్స్ 11 or 12 అప్రాక్సిమేట్. దీన్ని మనం తీసుకెళ్ళిపోతాం కడలో. అనే నువ్వు కౌన్సిలింగ్ అవునా? ఇప్పుడు పాస్ అవుట్ ఏ ఇయర్? నేను 2024 పాస్ అవుతున్నాను. 2024 అంటే మా బ్యాచ్ ముందు. మీ సీనియర్? మా సీనియర్. అవును. అసలు ఎందుకు అనిపిస్తుంది అన్నయ్య అంటే అమ్మని ఇలా తీసుకురావాలి, ఇక్కడ కిచెన్ పెట్టాలి? యాక్చువల్ గా మన కాలేజ్ లో ఫుడ్ అనేది తెలిసిందే. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో ఆ టైంలో అమ్మ ఏమందంటే ఇలా బిర్యానీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని అంది నాతో అమ్మ. ఎక్కడో ఇంటి దగ్గర ఎందుకు, సరే ఇక్కడ ఎలాగో నేను ఉన్నాను కదా, నేను హెల్ప్ చేస్తాను. అండ్ మా కాలేజ్ పిల్లలు కూడా ఫుడ్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మనకు కూడా కొంచెం ప్లస్ పాయింట్ అవుద్ది, ఇక్కడ ట్రై చేద్దాం అమ్మ అంటే కొంచెం ఆలోచించుకుని సో కొంచెం ఇన్వెస్ట్మెంట్ అంతా చూసుకుని స్టార్ట్ చేసాం. సో అలాగా దేవుని దయ వల్ల మెల్లమెల్లగా స్టార్ట్ చేసాం. బాగా జరిగింది. ఎప్పుడైతే మనకి పార్సల్ అనేది నాట్ అలౌడ్ అని వచ్చిందో అప్పటి నుంచి ఓన్లీ సండేసే పెట్టడం. అప్పటి వరకు బాగా జరిగింది. ప్రతిరోజు అప్పటి వరకు ప్రతిరోజు వెళ్ళేది. డైలీ మినిమం 30-40 సేల్ అయ్యాయి. ఒక సండే మాత్రమే 180 అట్లా సేల్ అయ్యాయి. సో ఇప్పుడైతే తగ్గింది కొంచెం డ్యూ టు నాట్ అలౌడ్ పార్సల్స్ వల్ల. ఇప్పుడు పార్సల్స్ అలౌ చేస్తుంటే ఇంక వేరే కూడా పార్సల్స్ అలౌ చేస్తే ఈజీగా 150 టచ్ అవుతాయి మనకి. ఒక సండే మాత్రమే. ఈ తమిళనాడులో ఏంటంటే చిట్టి ముత్యాలు అని చెప్పేసి బిర్యానీ స్టైల్ కూడా చిన్న మనకి బాస్మతి ఉండదు అనమాట. చిట్టి ముత్యాలు అని చెప్పేసి చిన్న రైస్ ఉండదు. అది కూడా టేస్ట్ అంత బాగోదు అనమాట. ఏంటంటే మనకి బిర్యానీ సరిగా దొరకదు, ఆంధ్ర స్టైల్ గ్రేవీస్ దొరకవు, ఇవన్నీ ఇక్కడ దొరకవు. కానీ మనకి ఇక్కడ దానికి అడాప్ట్ అవ్వాలనుకుంటే కష్టం. ఏంటంటే అడ్జస్ట్ అవ్వలేదు. ఎందుకంటే మనం ఆంధ్ర ఫుడ్ తిని స్పైసీనెస్ అలవాటు అయిపోయి కష్టం అనమాట అడాప్ట్ అవ్వడం. సో అలాంటి సిచ్యువేషన్ లో మనకి అన్నయ్య వాళ్ళు అయితే బాగా హెల్ప్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు ఇక్కడికి వచ్చి రావటం, వీళ్ళు ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయటం, అండ్ అలాగే మన తెలుగు వాళ్ళు కూడా బాగా సపోర్ట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు పార్సల్స్ అలౌడ్ లేకపోయేసరికి కొద్దిగా ఇబ్బంది అయింది. కానీ అంతకు ముందు వరకు కూడా చాలా బాగా జరిగిందంట. ఇప్పుడు కూడా ప్రిపేర్ చేస్తారా? ఇది దిబ్బ రొట్టి.
ఊతప్ప ఇది దెబ్బరొట్టు అంటే ఇది కాదు, రవ్వతో చేస్తారు. దెబ్బరొట్టు అనేది రవ్వతో చేస్తారు. ఈ ఫుడ్ ఇదంతా క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. అంటే చట్నీ కూడా చిక్కగా వేస్తున్నారు కదా, బాగా హై హై అవుతుందేమో మీకు అమౌంట్. అయ్యంటే నేను మనకి వచ్చే లాభం అనేది తక్కువతో పిల్లలకి మంచి ఫుడ్ పెట్టాలని చెప్పేసి చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ తింటున్నారు, మా పిల్లలకి మంచి ఫుడ్ పెట్టాలి, ఇవాళ వస్తాయి రేపు పొద్దున్న డబ్బులు రేపు పొద్దున్న అయిపోతాయి, అది కాదు మంచి పేరు అనేది సంపాదించుకోవాలనే ఏంటో నేను స్టార్ట్ చేశాను. నాకైతే ఊత్తాపం చాలా బాగా నచ్చింది, ఎందుకంటే కాంబినేషన్ బాగుంది అనమాట చట్నీకి ఆ ఊత్తాపంకి. సో లాగిచ్చేసి మిగతా ప్రాసెస్ చూద్దాం పదండి. ఎండలో చేస్తా ఉంటారు అయితే అంటే మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమనుకుంటారు, అంటే బిజినెస్ అవుతుందా అవుదా? బిజినెస్ అవుతుందని భయపడ్డాను, కానీ మా అబ్బాయి ఉన్నాడు కదా, మా అబ్బాయి ఉన్నాడనే ధైర్యంతో ముందుకు ఒక అడుగు వేసాను. ఏదో దేవుడి మీద భారం పెట్టి మా అబ్బాయి ఉన్నాడనే ధైర్యంతో వచ్చాను. ఏదో అవుద్ది, ఒక సంవత్సరం అయితే బాబు ఇక్కడ చదవాలి కదా, బాబుకు ఫుడ్ పెట్టినట్టు అవుద్ది. అన్ని లేయర్స్ అయిపోయినట్టేనా? ఇంకా అయిపోయినాయి. 50, 70, 90 3 లేయర్స్ వేస్తారు. ముస్లిమ్స్ కి హలాల్ చేస్తేనే తింటారు అంటారు కదా, అంటే కొంతమంది హలాల్ చేస్తేనే తింటారు. హలాల్ చేపిస్తున్నాం. హలాల్ చేస్తున్నారా? ఓకే. ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేసిండ్రా ఇక్కడికి వచ్చిన తర్వాత? అంటే ఫుడ్ ఇక్కడ పెట్టేదానికి కానీ ఏమైనా ఇబ్బందులు ఏమైనా వచ్చాయి? పెట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు పెట్టిన తర్వాత కూడా కాంపిటీషన్స్, ఇంకా మన మీద తగ్గించి పెట్టి మనది డౌన్ చేయాలని చెప్పేసి కొంతమంది చాలా చాలా ఫేస్ చేశాను. ఇంకా ఏదేమైనా నేనైతే అదే ప్రైస్ లో ఉన్నా, వాళ్ళు తగ్గించారని నేను తగ్గించలే, కానీ నా టేస్ట్ కి నచ్చి అదే ప్రైస్ లో పెట్టినా కూడా అలానే తింటున్నారు ఇప్పటికి కూడా. మంది అయితే మేము షాప్ పెడతాము బయట, మాకు చెఫ్ కావాలి మీరు వస్తారా, మేము బిర్యానీ షాప్ పెడతాము అని చెప్పి వచ్చి అడిగారమ్మా, అడిగారు. నేనైతే నేను ఎవరి దగ్గర నేను చెఫ్ గా చెయ్యను, నేను నా ఇంట్లో నేనే చెఫ్. అంతేలేండి, మీ ఇండివిజువాలిటీ పోకూడదు కదా, అంటే మీరు స్వతహాగా చేస్తున్నది ఇదంతా. అవునమ్మా, దానివల్ల నేను ఎవరి దగ్గర చేయడానికి నేను ఇష్టపడట్లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే పిల్లలందరూ చక్కగా మంచి క్వాలిటీ ఫుడ్ తింటారు. నేను పెడితే ఇదే క్వాంటిటీకి ఇదే ప్రైస్కి తింటారు. నేను బయట వేరే వాళ్ళ దగ్గర చేస్తే వాళ్ళు క్వాంటిటీ తగ్గిస్తారు, ప్రైస్ కూడా పెంచుతారు. మనం ప్లాన్ చేస్తున్నారంటే ఇట్లా ఫ్యూచర్లో ఏమైనా చేయాలి అని? ఫ్యూచర్లో ఇంకా మెస్ డెవలప్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇది క్లాత్ ఎంత పెడతారా? ఆవిరి బయటికి వెళ్ళిపోకుండా పెడితే లోపల దమ్ అవుతుంది అన్నమాట. ఆవిరి బయటకు వచ్చేస్తే దమ్ అవుతుంది లోపల. ఇది బాగా దమ్ము అవుద్ది, అడుగు మాడిపోకుండా. ఇందు లేదో ఎలా చూసుకోవాలమ్మా, అయిందా లేదా? అడుగు నీళ్ళు ఉంటాయి, నీళ్ళు లేకపోతే ఉడికిపోయినట్టు అయిపోయింది. పిల్లలు మా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, వెళ్దామా మరి? మనకి తినేదానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నమాట. ఇక్కడ లోపల స్పేసింగ్ కూడా ఉంది, అంటే కాలేజ్ ఎదురుగా కాబట్టి మనకి ఫుల్ స్పేస్ దొరకలేదు, అయినప్పటికీ మంచి ప్లేస్ అయితే ఉంది, తినడానికి సరిపోతుంది అనమాట. ఇక్కడ ఒకటే కాదు, మన వాళ్ళందరూ అక్కడ తింటున్నారు అనమాట.
బయటికి వెళ్ళి ఇక్కడ షెడ్ ఉంది కదా, ఆ షెడ్ లో కూడా తింటున్నారు. సో తినడానికి కూడా ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడ కూర్చొని తినొచ్చు అనమాట. కాలేజ్ లోపలికి కలవలేదు, బట్ అవుటర్స్ మీరు ఎవరైనా అవుటర్స్ ఉన్నప్పటికీ, అవుటర్స్ ఉంటే మాత్రం ఒకవేళ ఇంటి దగ్గరికి వెళ్ళి తినాలనుకున్నా కూడా పార్సల్స్ అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. మీరు ఒకవేళ ఏమైనా ఫంక్షన్స్ కానీ బర్త్డే పార్టీస్ కానీ చేసుకోవాలనుకుంటే ముందరే కానీ ఆర్డర్ ఇస్తే ఆంటీ వాళ్ళు చేసి పెడతారనమాట. మీకు ఎంత క్వాంటిటీ కావాలనేది మీరు ముందరే కానీ చెప్పి పెడితే మీకు తక్కువ రేట్లోనే అఫోర్డబుల్ ప్రైస్లోనే స్టూడెంట్స్కి తగ్గట్టుగా మొత్తం ప్రిపేర్ చేసి వీళ్ళైతే అందిస్తారనమాట. సో మంచి మంచి డీల్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ మీకు ఆల్రెడీ చెప్పున్నాను కదా మెస్ కూడా పెట్టినారని. ఆ మెస్ కూడా మామ్స్ కిచెన్ అంటే మన ఆంటీ వాళ్ళది అనమాట. మెస్ అయితే ఫుడ్ అదృష్టం అసలు 4000కి క్వాలిటీ అండ్ క్వాలిటీ అయితే వేరే లెవెల్. ఒకసారి మన రివ్యూ కూడా తీసుకుందాం. మన పిల్లకాయలు ఇక్కడే ఉన్నారు, కలసలింగం పిల్లకాయలు. టేస్ట్ అయితే చాలా బాగుంది బ్రో. టేస్ట్ అయితే చాలా బాగుంది బ్రో. క్వాంటిటీ అయితే చాలా ఇస్తున్నారు. మన తమిళనాడులో ఆంధ్ర రుచులు చూపిస్తున్నారు. 150 రూపాయలకి మంచి బిర్యానీ రైస్, దట్టు చికెన్ పీస్, రైతా, అంటే ఇదంతా అయితే రీజనబుల్ చాలా వరకు. అందులోని తమిళనాడులో ఆంధ్ర ఫుడ్ అంటే కుర్రలు కొడుకు నిండా తినొచ్చు. సూపర్ అన్న, సూపర్ అనిపించింది మామ. ఏముందా 150 రూపాయలకి ఆంధ్ర ఫుడ్, ఆంధ్ర టేస్ట్ లో మంచి చికెన్ బిర్యానీ అంటే ఆదివారం అయితే బయట కమింగ్స్ పెట్టించుకొని ఇంకా వంకినింగ్స్ కొడుకు నిండింగ్స్ అంతే. అది మందల చాలా బాగుంది టేస్ట్ అయితే. నేను కూడా టేస్ట్ చేశాను, నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది టేస్ట్ మాత్రం. అంటే పక్కా ఆంధ్ర ఫుడ్ మామ. ఆలోచించే పనిలే, తమిళ స్టేట్ లో తెలుగు వాళ్ళు వచ్చి తృప్తిగా కొడుకు నిండా తినడానికి అయితే ఇక్కడ రావచ్చు. ఆలోచించే పనిలే, ఆలోచించాల్సిన అవసరమే లేదు. కడుపు నిండా తినాలి, మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీ అండ్ మన ఆంధ్ర ఫుడ్. ఎందుకు మించి చెప్పేదానికి ఏం లేదు. అది కొన్ని చెప్తే అర్థం కాదు, వచ్చేయండి ముందు ఆలోచించు. నువ్వు రామా, నువ్వు టేస్ట్ చెప్తే అట్ట అర్థమైంది, వచ్చి తింటే కదా. రండి, వచ్చి విజిట్ చేయండి, తినండి. నిజంగా మన ఆంధ్ర ఒకటి స్పైసీ ఉన్నట్టుంది. ఆంధ్రాలో స్పైసీగా ఫుడ్ ఉంటుంది కదా. మన ఆంధ్రాలో మన నెల్లూరులో గరీబ్ బిర్యానీ పొడుగుపాడులో అట్లా ఇక్కడ ఇది ఫేమస్ అనమాట. ఇంత స్పైసీగా మసాలాగా జ్యూసీగా ఉందన్నమాట. చికెన్ కూడా వేరే లెవెల్, జ్యూసీగా. ఈ షార్వాలోకి బిర్యానీ అయితే వేరే నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ అనమాట. నేను మామూలుగా అయితే షార్వా తిన్నాను, కానీ ఈ షార్వా అండ్ ఈ బిర్యానీ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ టైం 150 రూపీస్ వాల్యూ ఫర్ మనీ. సండే కూడా 1 or 2 hours లో మాక్సిమం వీళ్ళు తెచ్చిన క్వాంటిటీ అయితే అయిపోతుంది అనమాట. చూసారు కదా మీరు, జస్ట్ ఫోన్ చేశాడు అనమాట హాఫ్ అన్ అవర్ ముందు. హాఫ్ అన్ అవర్ లేట్ అయింది, వచ్చేసరికి ఫుడ్ అయిపోయింది. అట్లా ఉంటది. ఏదైనా చెప్పు. ఇక్కడి నుంచి వచ్చాము. సో ఇక్కడ తమిళనాడులో పెట్టడం అంటే నాట్ ఈన్ ఈజీ థింగ్. సో మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలి. అండ్ వన్స్ టేస్ట్ నచ్చితేనే డబ్బులు ఇవ్వండి, ఇదైతే నేను పక్కా చెప్తాను. ఒకవేళ మీకు టేస్ట్ నచ్చకపోతే నేనే మీకు రిటర్న్ పడతా అవసరం అవుతుంది. సో అంత నేను డ్యామ్ షూర్ ఇస్తా, క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ అంత బాగుంటుంది. ఖచ్చితంగా టేస్ట్ చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో చూసారు కదా, యాజ్ ఎ స్టూడెంట్ అన్నకు తెలుసు అనమాట స్టూడెంట్స్ బాధలు. ఒక తెలుగు స్టేట్స్ నుంచి వచ్చి తమిళనాడులో బతుకుతూ తెలుగు ఫుడ్ దొరక్క అవస్థలు పడతాం కదా, ఆ బాధలన్నీ తెలిసిన స్టూడెంట్ కాబట్టి మనకి దగ్గరలో ఈ తెలుగు ఫుడ్ పెట్టి అఫోర్డబుల్ ప్రైస్ లో స్టూడెంట్స్ కి అందుబాటులో ఉండే విధంగా మనకైతే చేశాడు అనమాట. సో మనందరం సపోర్ట్ ఇద్దాం, అది మందల.